అందరికీ నమస్కారం అండి. ఆ బ్లాక్ కలర్ స్కార్పియో కార్‌లో నుంచి ఎనకాల సీట్‌లో నుంచి దిగి కోర్ట్‌లోకి వెళ్తున్న వ్యక్తి పేరు గుర్తుందా? అదే అండి బూతుల మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే మన కొడాల నానన్న. నానన్న ఏంది స్కార్పియో కార్‌లో రావడం ఏంది? ఇంతకుముందు టాటా సఫారీలు, ల్యాండ్ క్రూజర్‌లు వ్యవహారం మామూలుగా ఉండేది కాదు కదా! ఏదో క్యాష్‌లోనే గుడివాడకి తీసుకొచ్చాడు మన కొడాల నానన్న. ఆయనేంది ఎందుకు కోర్ట్‌లోకి వెళ్తున్నాడంటే ముందస్తు బెయిల్‌కి అప్లై చేయడానికి. మా నాన్నకు కూడా టైం ఫిక్స్ అయిపోయింది కదా! లోపల దూసేస్తారు. అందుకని చెప్పి ముందస్తు బెయిల్ అప్లై చేసుకోవడానికి గుండె గుండె సర్జరీని చూపించుకుని నేను అరెస్ట్ చేయమాకండి నన్ను అని చెప్పి ప్రాధేయపడడానికి అయితే లోపలికి వెళ్ళేసి వస్తూ ఉన్నాడు కోర్టు లోపలికి. అసలు మా నాన్నన్న చరిత్ర మామూలు చరిత్ర. కొడాల నానన్న 2014, 2019లో వైసీపీ తరఫున, 2004, 2009లో టీడీపీ తరఫున గెలిచాడు. టీడీపీ తరఫున సీటు ఎంతమంది కాళ్ళు పట్టుకుంటే వచ్చిందో అది అందరికీ తెలుసు. హరికృష్ణ గారి కాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ కాళ్ళు, వీళ్ళందరి కాళ్ళు పట్టుకుంటే కానీ మనోడికి సీటు ఇలా. చంద్రబాబుకి అప్పుడే తెలిసి ఇది ఎదవని చెప్పి అందుకనే కొంచెం దూరం పెట్టాడు. వాళ్ళు అడిగారు కాబట్టి ఇచ్చారు కాబట్టి అది తెలుగుదేశం పార్టీ కంచుకోట కాబట్టి ఇతను గెలవడం జరిగింది. ఆ 2 సార్లు ఇది 2004, 2009లో అక్కడ సొంత వర్గాలను ఏర్పాటు చేసుకుని తర్వాత 2014, 19లో కూడా గెలిచేయడం జరిగింది. ఇంత బాగా గెలిచిన వ్యక్తి ఇది మామూలు మెజారిటీలా 57, 68, 81, 89 ఇన్ని వేల మెజారిటీతో గెలిచిన మన కొడాల నానన్న 2024కి వచ్చేసరికి ఒక్క బార్లా పడ్డాడు. 53,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయాడు. అసలు ఎందుకు ఓడిపోయాడు అని చెప్పి ఒకసారి కనుక మనం 2019 స్టార్టింగ్ నుంచే చూసినట్టయితే మన జగనన్న కమ్మ కమ్యూనిటీని తిట్టించడానికి, కమ్మ కమ్యూనిటీ లీడర్ని తిట్టించడానికి, కమ్మ కమ్యూనిటీ ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, వాళ్ళ కుటుంబాన్ని తిట్టించడానికి, బాలకృష్ణని తిట్టించడానికి ఇతనికి పౌర సరఫరాల శాఖ మంత్రి అయితే ఇచ్చాడు. అందుకే ఇతను అందరూ ముద్దుగా సన్నబియ్యం సన్నాసి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కానీ ఇతనేం చేశాడు? ఆ శాఖని గాలి కుదిరేసి ఇతనేమో చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, బాలకృష్ణని, వాళ్ళ ఫ్యామిలీస్ని, చంద్రబాబు నాయుడు తండ్రిని ఏమనేవాడు ఖర్జూర్ నాయుడు, లవంగ నాయుడు అనేవాడు. ఇంతకీ వీళ్ళ నాన్నగారి పేరు ఏం పేరంటే అర్జున్ రావు గారు అంట. మీ అందరికీ తెలియదు కాబట్టి నేనైతే చెప్తూ ఉన్నా. ఈ అర్జున్ రావు గారి కడుపునే ఈ సన్నాసి పుట్టింది. ఇన్ని తప్పులు చేసి అసలు వీడి టీవీలో ఏమన్నా ప్రెస్ మీట్లో ఉన్నాడంటేనే చిన్నపిల్లలు కట్టేసి బయటికి వెళ్ళిపోయేవాళ్ళంట. అంత ఘోరంగా అయితే మాట్లాడేవాడంట. వీడి దరిద్రం వదిలిందని చెప్పి చిన్నపిల్లలు ఆ అసెంబ్లీ సెక్షన్స్ కానీ లేకపోతే యూత్ వాళ్ళు కూడా అసెంబ్లీ సెక్షన్స్ అవన్నీ చూస్తున్నారంట. ఎందుకంటే వీడి టైంలో అంత వల్గర్గా మాట్లాడంట. వీడు కానీ ఏదే మన ఈ మధ్య జైలుకి వెళ్ళి ఉన్నాడు కదా అతని పేరు వంశీ కానీ వీళ్ళిద్దరూ కూడా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారంట. ఇప్పుడు వీళ్ళ పీడ వదిలిందని చెప్పి ఫ్రీగా అసెంబ్లీ సెషన్స్ కానీ అవన్నీ చూస్తున్నారంట. చూశారు కదా మనోడు 54 సంవత్సరాలు అనుకుంటా అప్పుడే హార్ట్ సర్జరీలో అవన్నీ కూడా చేశారు. 75 సంవత్సరాల వ్యక్తి. అతని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసావు. అతనేమన్నా బండరాయిలాగా స్ట్రాంగ్గా ఉన్నాడు. నీ పరిస్థితి చూడు, రేపో మోపో లోపల మింగుతారు. దానికోసం నువ్వేమన్నా ముందస్తు బెయిల్ అంటే తిరుగుతా ఉన్నావు. నీలాంటి వాళ్ళు రేపొద్దున ఎవరైనా రాజకీయంలోకి రావాలనుకుంటున్న వాళ్ళకి నీలాంటి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్. ఇలా చేస్తే వీళ్ళ తయారవుతారు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్. కాబట్టి కొడాల నానన్న ఆ సర్జరీలు అయ్యాయి కాబట్టి కొద్దిగా ఇప్పటికైనా సరే ఎవరేంటి అని చెప్పి తెలుసుకొని ఉంటే రాబోయే రోజుల్లో హ్యాపీగా ఆనందంగా కుటుంబంతో గడుపుతామని చెప్పి నా ఉద్దేశం అన్న.